అందరికీ శుభోదయం. అంగన్వాడీ విద్య, ఆటపాటల విద్య ప్రారంభ మరియు ప్రవేశ వారాలలో 2వ వారం ప్రణాళిక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి వారం పిల్లలు అంగన్వాడీకి రావడానికి అలవాటు పడి ఉంటారు. అదేవిధంగా తోటి పిల్లలతో ఆడుకోవడానికి, అంగన్వాడీ వాతావరణానికి కూడా కొంతమేర అలవాటు పడే ఉంటారు. ఇప్పుడు 2వ వారం ప్రణాళిక ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది 2వ వారం ప్రణాళిక. ఇక్కడ హైలైట్ చేసిన భాగంలో ఈ వారాంతానికి సాధించగలిగే ఫలితాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ప్రణాళికలోని వివరాలను చూద్దాం. క్రితం వారం చెప్పినట్టుగా కార్యకలాపాలను 3 విభాగాలుగా నిర్వహించాలి. స్వాగతం మరియు స్వేచ్ఛ ఆటలలో ప్రారంభ కార్యకలాపాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలని కార్యకర్త వద్దకు మరియు తోటి పిల్లల వద్దకు వారంతట వారే వెళ్ళి పలకరించేలా మరియు కార్నర్స్కి వెళ్ళి ఆడుకునేలా ప్రోత్సహించాలి. అద్భుతాలు చేద్దాం సమయంలో కార్యకర్త పిల్లలకు ఉత్సాహంగా గేయాలు మరియు పిల్లలకు బాగా పరిచయం ఉన్న కథలను చెప్పాలి. అదేవిధంగా అన్వేషిద్దాం సమయంలో ఇక్కడ చూపించిన అంశాల మీద పిల్లలతో సంభాషించాలి. క్రితం వారం కన్నా కొంత ఎక్కువ లేదా లోతైన అవగాహన కలిగించాలి. విందాం మాట్లాడుకుందాం సమయంలో ఇచ్చిన అంశాల మీద ప్రశ్నలు వేస్తూ పిల్లలు వారంతట వారే సమాధానాలు చెప్పే విధంగా కార్యకర్త మరియు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. కొత్తవి తయారు చేద్దాం లేదా సృష్టిద్దాం అంశంలో క్రితం వారం చేసిన విధంగానే చేయించాలి. తల్లిదండ్రుల ప్రమేయం తగ్గించి పిల్లలు సొంతంగా చేసే విధంగా ప్రోత్సహించాలి. ఇక అభినందిద్దాం సమయంలో పిల్లలు చేసిన పనిని ప్రశ్నలు వేస్తూ అది ఏమిటని వారిని అడుగుతూ వారిని అభినందించాలి. ప్రతిస్పందన మరియు ముగింపు అంశాలలో ఉత్సాహంగా ఉందాం సమయంలో పిల్లల చేత బయటి ఆటలు ఆడించాలి. ఇక్కడ కూడా తల్లిదండ్రుల ప్రమేయం తగ్గించి పిల్లలు స్వంతంగా ఆడేలా ప్రోత్సహించాలి. ప్రతిస్పందన సమయంలో కార్యకర్త పిల్లలను స్వేచ్ఛగా మాట్లాడేలా ప్రోత్సహించాలి మరియు వారికి ఒక నియమం లేదా ఆచారాన్ని అలవాటు చేయాలి. ఉదాహరణకు తీసిన వస్తువులు తీసిన చోటే పెట్టి వెళ్ళటం, ఆయాకు తనకు బాయ్ చెప్పటం వంటి పనులు పిల్లలకు అలవాటు చేయాలి. 2వ వారాంతానికి సాధించగలిగే ఫలితాలను చూద్దాం. పిల్లలు సొంతంగా మాట్లాడడానికి, వారి భావాలను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు. అంగన్వాడీ ప్రీస్కూల్ కార్యకలాపాలలో స్వంతంగా పాల్గొంటారు. అంగన్వాడీ నియమాలను, కార్యకర్త చెప్పే సూచనలను అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు లేదా తెలిసిన వాళ్ళు లేకపోయినా తరగతి గదిలో సౌకర్యంగా ఉంటారు. ఈ ప్రణాళిక ఆధారంగా అంగన్వాడీ కార్యకలాపాలు నిర్వహించి పిల్లలు ఆనందంగా, ఉత్సాహంగా, క్రమం తప్పకుండా అంగన్వాడీకి వచ్చేలా ప్రోత్సహిద్దాం. థ్యాంక్ యూ.